హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ బుట్టిగాని వీడియో అయితే వచ్చేసింది. ఆ పితకి ఇలాంటి పరిస్థితి వస్తలేదు అనేసి అంటుండు. ఏం మాయ రోగం వచ్చిందో చెప్పడు, ఆ రోగం ఏంటో చెప్పడు, సాగదీస్తూ ఉంటాడు. ఆ పిత హాస్పిటల్లో ఉందంట. వీడేమో ఇంటికి వచ్చి నిమ్మరంగా కూర్చొని వీడియో తీస్తున్నాడు. లేడీస్ కోసం ఉపన్యాసాలు ఇస్తున్నాడు. లేడీస్ గ్రేట్. లేడీస్ ఇంటి పనులు చూసుకున్నంత మొగలు చూసుకోలేరు. లేడీస్కి హ్యాండ్స్ ఆఫ్ అనుకుంటూ ఏదో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మా అందరూ తెలియదా మేము లేడీస్ కాదా? నువ్వు ఇచ్చేదేంటి మాకు తొక్క? మాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్పడానికి ఏం లేక ఏదో ఒకటి సాగదీస్తున్నాడులే వీడియో లెంత్ కోసం. మాకు తెలియదు అనుకుంటున్నావా? అరే, ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో వదిలేవు కదరా, ఒక ఎంతో 9 నిమిషాలదో చిన్నది. ఆ వీడియోలో ప్రాణం లేదని చెప్తున్నారు, నమ్మకం లేదని చెప్తున్నారు అనుకుంటా. తెగ గుండెలు బాదుకుంటూ తల బాదుకుంటూ అబ్జర్వేషన్లో పెట్టాం, ఇక హోప్ వదులుకోవాలంటున్నారు అంటూ తెగ బాదుకున్నావు కదరా. వీడియో పెట్టినావు కదా. ఇప్పుడేంది నిమ్మలంగా కూర్చొని ఆడవాళ్ళ మీద ఉపన్యాసాలు అని చెప్తున్నావు. రేపే డిశ్చార్జ్ చేస్తుంది పీత అంటున్నావు. అంత ఆశ వదులుకోవాలి నమ్మకం లేదు అన్నది నెక్స్ట్ డేనే ఎట్లా డిశ్చార్జ్ చేస్తుందిరా? నాకు అర్థమవుతలేదు. మీరు బాగానే క్యూర్ అవుతారులే తొందరనే. మరి మామూలు ప్రజలేమో అట్లా క్యూర్ అవ్వరు. అంత అబ్జర్వేషన్లో పెట్టినామంటే వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. మరి మీకున్న ఆ శక్తి మాకెందుకు ఉండదో మరి మాకు అర్థం కాదు. కానీ అట్లయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి నిజమో అబద్ధం మీకే తెలియాలి ఈ వీడియోని బట్టి. మీరైతే రెండింటికి డిఫరెంట్ నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్. మాటికి మాకు ఎవ్వరు లేరు, పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుంది అంటావేంట్రా? ఎవరు చూసుకోనప్పుడు ఎందుకు అంటున్నావు? అంతమందిని డబల్స్ని త్రిబుల్స్ని ఎవడు కనమంటుండు నేను? ఓ తెగ కనుక్కుంటూ పోతున్నావు. ఎవరు చూసుకుంటాడని మాటికి అనడం దేనికి? మళ్ళీ కనడం దేనికి? తెలియదా కనేటప్పుడు ఎవరు చూసుకుంటారు అనేసి? నువ్వు తెగ కష్టమవుతుంది, తెగ అది అవుతుందని సాగదీస్తున్నావు దాన్ని. డబల్స్ని త్రిబుల్స్ని అంటున్నావు కదా. నిన్నని న్యూస్లో చూసిండ్రా, చైనాలా అదేమంటారు జపాన్లా యూరోప్ కంట్రీలలో జనాభా తగ్గుతుందంట. అక్కడికి వెళ్ళి జనాభా పెంచు. ఇండియాలో చాలామంది ఇప్పటికే చాలా జనాభా ఉంది, ఎక్కువైతుంది. ఇక్కడ వద్దు. ఇక్కడ కనుక అక్కడికి వెళ్ళి కనుక అనాలనుకుంటే అర్థమైందా? ఇంకోటి సింపతి కోసం ఇద్దరు పిల్లల్ని ముందట వేసుకొని పెట్టుకున్నావు. లేడీస్ మీద ప్రలోభాలు పలుకుంటూ అందరు లేడీస్ అట్లా గొప్ప ఇట్లా గొప్ప అని చెప్తున్నావు. పిల్లలకి స్నానం చేపియాలా అదే వచ్చినా అంటున్నావు. సాధిస్తున్నావు కదా. మరి పీత ఎక్కడుంది? కిచెన్లోనా పైన ఇంట్లోనా? అక్కడే ఉండొచ్చు. అక్కడ ఉండి నువ్వు హాల్లో కూర్చొని ట్రైపాడ్ పెట్టుకుని వీడియో స్టార్ట్ చేసినావు. పిల్లలకి ఏదో ఒకటి అవునరా. ఎప్పటికీ వారానికి ఒకసారి ఎవరికో ఒకరికి అవుతుంది కదా మీ ఇంట్లో. ఒకసారి పీత కన్నా బారాన కన్నా ఆ పిల్లల కన్నా ఎప్పటికీ ఏదో ఒకటి అవుతుంది కదా. వారానికి ఒకసారి కంపల్సరీ అవుతుంది. కాకపోయినా నువ్వు క్రియేట్ చేస్తావులే, అదేమైనా నిజమవుతుందా? కానీ నిజంగా ఏమన్నా అయ్యి వాళ్ళ హాస్పిటల్కి నిజంగా పోతుల్లా హాస్పిటల్కి. కానీ అట్లా క్రియేట్ చేస్తావు. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని కూడా ఒక స్కిట్ రాసుకొని మరి మాటికి ఇంటికి వస్తావు. పిల్లల పాల డబ్బా కోసం వచ్చిన, పిల్లలకి స్నానం చేయడానికి వచ్చిన, పిల్లలు దానికి వచ్చిన ఆ పని చేసుకొని వెళ్ళిపోవచ్చు కదరా. మరి వీడియో ఆన్ చేసి నిమ్మలంగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం అంటే మేము ఆ మాత్రం పట్టుకోలేమనుకుంటున్నావా? ఆ మాత్రం మేము కనిపెట్టలేమనుకుంటాం? అసలు సబ్స్క్రైబర్స్ని అంత పిచ్చోళ్ళని అనుకుంటున్నావా? వాళ్ళ హాస్పిటల్లో ఉన్నది మాత్రం చూపించవు. ఒకవేళ మేము కనుక చూపించమని అన్నాం అనుకో ఫ్రెండ్స్, హాస్పిటల్లో ఉన్న పీతను వీడియోలో కనుక చూపించమని అన్నాం అనుకో, పెడతారండి. ధూమపానం మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం, ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేసి టీవీలలో వస్తే చూడండి సినిమాలకు ముందు ఒక అడ్వర్టైజ్మెంట్. ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టాడు మొన్నటి వీడియోలో. మరి ఈసారి ఇంకొకరు ఫోటో తీసుకొచ్చి పెడతారు. వద్దురా, పితను పెట్టకున్నా పర్లేదు, మమ్మల్ని హాస్పిటల్ చూపించకున్నా పర్లేదు, అంతటి దుస్సాహానికి పాల్పడకు, మేము చూడడానికి అంత అది లేము, ఓకేనా? అవైతే తీసుకొచ్చి పెట్టకు ఇంకోసారి. ఎదుక్కోలేక చావాలి, ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చిండా అనేసి. అరే, నీకు ఏడుపు రాకపోయినా జండుమం రాసుకున్నావు, కళ్ళు కూడా నీకు వస్తలేదు కదా. నిజమే, జండుమం రాసుకున్నావు ఏడుపు రావాలని, కళ్ళు కూడా తెరవాలనిపిస్తలేదు అందుకే. సో ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ విదేశాలు. వీడి మీద వీడియోస్ తీయడం తప్పు కాదని మళ్ళీ ఒకసారి నిరూపించిండు. వీడిపై వీడియోస్ తీయడమే తప్పు కాదు ఫ్రెండ్స్. మేము ఇలా తీస్తున్నందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.